ఏంటి అలేఖ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు. అసలు నీకంత కర్మేం పట్టిందే? ఏ చేయడానికి భూమి లేదా? ఇంట్లో పనోళ్ళు లేరా? నాకేదో తేడా కొడుతుందే. నువ్విలా ప్రతి పని చేస్తూ కష్టపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అదేంటి పెద్దమ్మా, మీకు అలేఖ్య చెప్పలేదా? ఏ సంగతి? మీరంటే అలేఖ్య అక్కకి ప్రాణం అని మీరనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని అలేఖ్య అక్క చంపాలని చూసింది తెలుసా? నా కూతురు నన్నెందుకు చంపాలనుకుంటుంది? నిజం మీకు ఇంకా తెలీదా? మొన్న మీకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీరు తినే ఫుడ్ లో కాక్రోచ్ వేసింది మీ కూతురే. నా కూతురు అలాంటి పనులు చేయదు. నాకు తెలుసు మీరలా అంటారని. కావాలంటే ఇలా చూడండి. భూమి వద్దు, భూమి చూడండి. ఇప్పటికైనా నమ్ముతారా మీ కూతురు ఎలాంటిదో? సొంత తల్లిని చంపాలని చూసిందంటే మీరు నమ్ముతారా? ఇంత జరిగినా కూడా మీరు ఒక్క మాట కూడా అనట్లేదు చూసారా? అందుకే నేనే ఛార్జ్ తీసుకున్నాను. కన్న తల్లి విషయంలో ఇలాంటి పని చేసినందుకు మీ బదులు నేనే పనిష్మెంట్ ఇస్తున్నాను అలేఖ్య అక్కకి. ఓహో, ఈ వీడియో అడ్డం పెట్టుకుని నా కూతురుతో ఎన్ని పనులు చేయిస్తూ ఉందా? లాభం లేదు. ఎలాగైనా దీన్నుంచి నా కూతుర్ని కాపాడాలి. ఎందుకే ఇలా చేశావు? ఇలాంటి చెత్త పనులు చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే నిన్ను ఎలా చూస్తారో నీకు అర్థమవుతుందా? నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటున్నావు కదే. నీకు ఈ బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయే? ఎందుకు ఇలా చేసావే? అంతా నా కర్మ. మీరు మీ కూతుర్ని క్రమశిక్షణలో పెట్టుకుంటేనే ఇకపై ఇలాంటి తప్పులు జరగవు. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ఒక దెబ్బ కొట్టి మందలిస్తారు కదా, అలా ఇప్పుడు మీరు మీ అమ్మాయిని మందలించాల్సిన సమయం వచ్చింది. అంటే ఏంటి? ఇప్పుడు మా అమ్మని నన్ను కొట్టమని చెప్తున్నావా? ఎగ్జాక్ట్లీ, కొట్టమని చెప్తున్నాను. పెద్దమ్మా, మీ అమ్మాయి చెంప మీద ఒక దెబ్బ లాగి పీకండి. ఇంకోసారి మీ అమ్మాయి ఇలాంటి తప్పు చేసినప్పుడు ఈ దెబ్బే గుర్తుకు రావాలి. ఏంటి ఆలోచిస్తున్నారా? సరేలేండి, మీరు క్రమశిక్షణలో పెట్టకపోతే ఇంకెవరైనా క్రమశిక్షణలో పెట్టాల్సి వస్తుంది. అది ఎవరు పెడతారు అనేది నేను ఆలోచించి వాళ్ళకి ఈ వీడియో చూపిస్తాను. అయ్యో భూమి, నేనిప్పుడు నా కూతుర్ని కొట్టకపోతే ఇది వీడియో ఎవరికి చూపిస్తుందో ఏంటో. కష్టమైనా పర్వాలేదు, అలేఖ్యను కొట్టి ఈ సమస్యను ఇక్కడితో ముగించి నా కూతుర్ని ఈ భూమి నుండి కాపాడుకోవాలి.